ఈ నెల 14-15న రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ జరుగుతోందన్నారు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. వైసీపీ పాలనలో పరిశ్రమలన్నీ కూడా పారిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలన్నీ క్యూ కడుతున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు వ్యక్తిగత పర్యటన అయినా ప్రభుత్వ పర్యటన అయినా రాష్ట్రానికి ఏదో చేయాలన్నదే ఆయన సంకల్పం అంటున్నటువంటి యార్లగడ్డతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల ప్రతిష్టాత్మకంగా ఈ నెలలో 14-15 తారీఖున పెట్టుబడిదారుల లక్ష్యంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు స్వీకరించబోతోంది. దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, కూటమి ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేయబోతుంది రాష్ట్రాన్ని అనేది మనతో మాట్లాడడానికి ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు మనతో. సార్, ఈ నెల 14-15న పెట్టుబడిదారుల లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఎట్లా చూస్తారు? ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ప్రధానంగా? పెట్టుబడిదారులు నమ్మకం ఉంటే వస్తారు. పెట్టుబడిదారులు వాళ్ళ పెట్టుబడికి లాభం వస్తుంటే వస్తారు. పెట్టుబడిదారులు సుస్థిర ప్రభుత్వం ఉంటే వస్తారు. పెట్టుబడిదారులు కమిషన్లు అడిగితే పారిపోతారు. పెట్టుబడిదారులు షోరూమ్లు అడిగితే పారిపోతారు. అశోక్ లేలాండ్ ప్రత్యక్ష ఉదాహరణ గన్నవరం నియోజకవర్గంలో. పెట్టుబడిదారులు భారతదేశం వైపు చూస్తున్నారనేది జగవరిగిన సత్యం మొన్నటి వరకు. కానీ లోకేష్ బాబు గూగుల్కి వెళ్ళిన రోజున నేను కూడా లోకేష్ బాబుతో పాటు వెళ్ళాను. కానీ ఆయన అనౌన్స్ చేయలే. ఆ రోజున గత ప్రభుత్వం ఎలా పరిపాలించిందో ఏమీ లేకుండానే ఉన్నాయని చెప్పి నకిలీ ఎంఓయూలు సృష్టించి లేని ఫ్యాక్టరీలు చాలా అవి మాటతం కూడా సహేతుకం కాదు. ఏదో ప్రతిదాన్ని పెద్ద ఇండస్ట్రీ హోదాలో చూపించి దొంగ ఎంఓయూలు రాపించిన పరిస్థితి. లోకేష్ బాబు గూగుల్ని తీసుకొచ్చినాక $14 బిలియన్ పెట్టి అవుట్ సైడ్ ద కంట్రీ యూఎస్లో గూగుల్ని ఇక్కడ తీసుకొస్తాం. అందులో మైక్రోసాఫ్ట్ పెట్టినప్పటికి గూగుల్ కంపెనీనే లేదు. మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి 98 మార్చిలో హైదరాబాద్ తీసుకొచ్చినప్పటికి గూగుల్ కంపెనీ స్థాపించాల. 98 సెప్టెంబర్లో స్థాపించిన గూగుల్ ఇవాళ 4వ బెస్ట్ కంపెనీ ఎన్విడియాను కూడా దాటి ప్రాఫిట్లో ముందుకెళ్ళిన పరిస్థితి. రోజుకి 1.7 బిలియన్ల టర్నోవర్ ఉన్న గూగుల్ కంపెనీకి 45 రోజుల డబ్బులు కూడా అక్కర్లా ఈ డేటా సెంటర్ పెడతాను. ఈ డేటా సెంటర్తో పాటు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నోట్ మై పాయింట్, రాబోయే కాలంలో చాలా డేటా సెంటర్లకి ఈ రాష్ట్రం వేదిక కాబోతుంది, ఈ రాష్ట్రానికి రాబోతుంది. అలాగే ఐటీ మాంద్యం లేనప్పుడు పరిశ్రమలు ఎవరైనా తీసుకొస్తారు, ఏ ఐటీ మినిస్టర్ అయినా. గతంలో దామోదర్ రెడ్డి గారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ మధ్య కాలం చేశాడు. తుంగతుర్తి శాసనసభ్యుడిగా 5 సార్లు గెలిచిన ఆయన రాష్ట్ర ఐటీ మంత్రిగా ఎప్పుడో వెనకట చదువుకున్న ఆయన అభివృద్ధి చేశాడు. మనిషిని బట్టి పవర్ ఉంటుంది కానీ పవర్ని బట్టి మనిషి ఉంటుందని బలంగా నమ్ముతారు. ఇవాళ గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పనిచేసిన వైజాగ్ అయినా కోడిగుడ్లు గుడ్డు ముందా అది ముందా ఇది ముందని మాట్లాడే పరిస్థితులతో ఐటీ మినిస్టర్ని పెట్టుకుంటే, ఐటీ మినిస్టర్ని ఇండస్ట్రీస్ని పెట్టుకుంటే అధోగతి పాలవటానికి ప్రత్యక్ష ఉదాహరణ గత ప్రభుత్వంలో మంత్రి గారు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప. మైక్రోసాఫ్ట్ కంపెనీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఆస్తులేం పెరగల. చంద్రబాబు నాయుడు గారు వెండర్షిప్ తీసుకుంటే కనీసం 1000 కోట్లు సంపాదించాడు ఆ కంపెనీ వెండర్షిప్. కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించేసి ఆ రోజున ఆయన మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఆ మైక్రోసాఫ్ట్ వచ్చిన బాటలో అన్ని కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నీ హైదరాబాద్ ఎలా అయితే వచ్చినాయో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా అయితే ఇవాళ ఉందో అదే పరిస్థితిలో వైజాగ్ ఉండబోతుంది. దానికి వైజాగ్ రాబోయే కాలంలో ఐటీ ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎక్స్పోర్ట్స్ ఐటీలో 10 లక్షల పైన ఉద్యోగాలు చేయడం కానీ 2,50,000 కోట్ల పైన ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ ఉన్న పరిస్థితుల్లోకి వైజాగ్ చేరుకుంటాం ఎక్కువ దూరంలో లేదని దాని వెనక పనిచేసిన ఐటీ మంత్రి లోకేష్ బాబు మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం వైసీపీ కూడా ఉందని నేను చెప్తున్నా. మాజీ మంత్రి కూడా లోకేష్ బాబు ఎఫర్ట్స్ని మెచ్చుకోలేడు, కానీ విమర్శితం మానైతే బాగుంటుందని హితపలుకుతున్నాం. సార్, అంటే మొన్న లండన్ పర్యటన కూడా చూసుకుంటే ఆయన యాక్చువల్గా భువనేశ్వరి అవార్డు ఫంక్షన్కి వెళ్ళినా కూడా దాన్ని కూడా అంటే రోల్స్ రాయల్స్ లాంటి కంపెనీస్తో ముఖ్యమంత్రి గారు ఒప్పందాలు చేసుకోవడం, అంటే ఆ వ్యక్తిగత పర్యటన అయినా కూడా రాష్ట్రానికి అభివృద్ధి చేశాడు. ఎట్లా చూస్తారు? అంటే ఎట్లా చూసాను, నేను 2 సంవత్సరాలు వైసీపీలో పనిచేశా. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఎదురు పార్టీ మంచి ఎవడు ఒప్పుకోలేడు. అది ప్రాథమికంగా సౌత్ ఇండియాలో రాష్ట్ర రాజకీయాలు ఉన్న పరిస్థితి. బడ్జెట్ బాగుందని ఏ ప్రతిపక్ష నాయకుడు ఒప్పుకున్న పరిస్థితి లేదు. ఇది అభివృద్ధి జయంగా పనిచేస్తున్నా. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తానని చెప్పి ఆ దిశగా పనిచేస్తున్నా. ఇప్పుడు రఘురాం గారిని కూడా అడిగాను. నేను కేడీసీసీ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా, నా మనుషులు అనుకున్న 5-6 తీసేస్తే నేను మళ్ళీ గన్నవరం రాని పరిస్థితి. గన్నవరంలో బ్యాంక్ ప్రెసిడెంట్లు కూడా నా దగ్గరికి కొంతమంది రూపాయి గారికి వచ్చి అడిగితే 4-5 బ్యాంక్ ప్రెసిడెంట్లకు చేసే కానీ మిగతాలకు చేయలేని పరిస్థితి. వాటన్నింటినీ వాళ్ళ గన్నవరం నేను అన్ని
సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా బ్యాంకుని దేశంలో నెంబర్ 1లో పెట్టా, 15 కోట్ల లాభాన్ని 80 కోట్లు తీసుకెళ్ళా, 150 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. ఈ 5వ పూట బట్టి ఆయన చేసేది ఆయనకి. అలాగే గన్నవరం గురించి కూడా నిన్న పోలవరం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. 2,25,00,000 సిహెచ్సి సెంటర్ అభివృద్ధి కోసం కోల్ ఇండియా చైర్మన్గా రిటైర్ అయ్యే ముందు నా నియోజకవర్గాన్ని కేటాయించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇది కళ్యాణ మండపం కట్టాలన్న ఆలోచన పోయినసారి డివిడెండ్ల మాస్టర్కి వచ్చిన రోజున కళ్యాణ మండపం కట్టి రైతులకి ఈ గ్రామస్తులకి అందుబాటులో తీసుకొద్దామని చెప్పి శ్రీనివాసరెడ్డి గారికి చెప్తే వాళ్ళు బోర్డులో తీర్మానం చేసి కళ్యాణ మండపం కట్టే పరిస్థితి. తక్కువ రేట్లో ఈ నున్న గ్రామ ప్రజలకి పక్కన పాతపోటీ ఇలాంటి గ్రామ ప్రజలకు కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఇది ఏసీ కళ్యాణ మండపం చేస్తారు. ఇంక ఎస్టిమేషన్లు పెంచైనా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మంచి కళ్యాణ మండపంగా రూపాంతరం చెందించమని శ్రీనివాసరెడ్డిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇది మొత్తానికి ఇది చాలా పెద్ద ఎత్తున కంపెనీలు రాబోతా ఉన్నాయి. ముఖ్యంగా కనుక చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, గన్నవరం నుంచి.